ముఖ్యమంత్రికి ధనవంతునికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీల్లో ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు. అప్పు అంటే నిప్పు. ఎన్నో వీడియోలో చెప్తున్నాను. అప్పు అనకూడదు. మీరు తీసుకున్న వారి అందరి డబ్బులు అని చెప్పుకోవాలి. నేను అప్పు అయిపోయినాను. అప్పు నిప్పు. నిప్పులాగా రెగులుతూనే ఉంటుంది. వడ్డీలు వేస్తూ ఉంటుంది. రగలడం అంటే ఏంటి? ఆ వడ్డీ పెరిగిపోతుంది. నువ్వు కట్టలేవు. తీరుతానే ఉండదు. తీరతానే కడతానే ఉంటావు. తీరుతానే ఉన్నట్టు ఉంటుంది, పోతానే ఉంటుంది. కాబట్టి అప్పు అనేది మర్చిపో సులభంగా. నేను తీసుకున్న వారి అందరి డబ్బులు సులభంగా ఇచ్చేసినాను. నేను మాట్లాడయ్యా. ట్రైనింగ్ అవ్వాలి. కాబట్టి సంతానం లేదా? సంతానం కావాలన్నా? చదువు లేదా? బాగా చదవాలన్నా పిల్లలు? ఉద్యోగం లేదా? ఉద్యోగం రావాలన్నా? లేక బిజినెస్ పెట్టుకోవాలన్నా? మంచి బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా? భార్య భర్తల అనుబంధం లేదా? అనుబంధం కావాలన్నా? అంటే మీ కుటుంబం ఐక్యత లేదా? మళ్ళీ ఐక్యత కావాలన్నా? సంతోషం కావాలన్నా? కారు కావాలన్నా? ఇల్లు కావాలన్నా? పొలం కావాలన్నా? మీ జీవితంలో మీరు ఏమనుకున్నా అది జరగాలి. అది జరగాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ నడవడికి ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దీంట్లో ఈ సబ్జెక్టులో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చిట్టి తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, తావితులు లేవు, రెమెడీలు లేవు. అదంతా పూజలకు సంబంధించింది. ఈ సబ్జెక్టు కాదు, అది దేవతలకు సంబంధించింది. అది వేరే. ఇది ఏంటి? నువ్వు నమ్ముకో. నీలో ఉంది టాలెంట్. ప్రతి మానవుడికి గొప్పతనం ఉంది. ప్రతి మానవుడికి తెలివితేటలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోనాలి. నీ మైండ్ని వాడుకో. నీలో ఉంది. చదువుకునేటప్పుడు నీ మైండ్ని ఉపయోగించి చదువుని చదివావు. జీవితంలో అడుగు పెట్టినప్పుడు దాన్ని మర్చిపోయావు. ఇప్పుడు దానికి ట్రైనింగ్. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే ఒక 20 సార్లు చదివినా అది రికార్డ్ అయిందా? మళ్ళీ రెండో క్వశ్చన్ పోయినావు. ఇలా 6 సబ్జెక్టు చేసి 6 నెలల తర్వాత ఒక ఎగ్జామ్లో పోయి తెలుగు సబ్జెక్టు, ఈరోజు తెలుగు ఎగ్జాము, 10 మార్కులు రాద్దాము. చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయే? పనికి రానట్టు ఉన్నాయి. మళ్ళీ నువ్వు రికార్డ్ చేసిన చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెలుగు ఎగ్జామ్లో 10 మార్కులకి ఈ ఒకటో క్వశ్చన్కి రాద్దాము. రోమన్ అంక 5లో 1 అని పెట్టినావు పెన్నుతో. అప్పుడు దాని ఆన్సర్ రిలీజ్ చేసిందా? నువ్వు అనుకున్నావు కదా దీనికి రాసేద్దాం ముందని. దాని ఆన్సర్ ఇది రాని వెంటనే నీ మైండ్ ద్వారా వచ్చేసింది. రాసుకుంటే వెళ్ళాం. మళ్ళీ రెండేది ఇంకా దీనికంటే దాని ఆన్సర్ అంటే ఇక్కడ రికార్డ్ చేసి పెట్టినావు కదా, అవన్నీ రిలీజ్ చేస్తాను. నువ్వు అనుకున్నప్పుడు తిరిగిస్తాయి. జీవితాన్ని మాత్రం ఎందుకు మర్చిపోయినావు? జీవితంలో అడుగు పెట్టినప్పుడు మాత్రం, ఫ్యామిలీలో అడుగు పెట్టినప్పుడు మాత్రం ఎందుకు ఆ మైండ్ని వాడలేదు నువ్వు? ఆ మైండ్ని పనిపెట్టు. ఓన్లీ పాజిటివ్ థింకింగ్తోనే ఏదైనా సాధ్యమవుతుంది. నెగిటివ్తో నువ్వు ఏం చేసినా ఒక్క పని కాదు. పాజిటివ్ థింకింగ్తో చేస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుంది. ఎందుకు కాదు? ఎవరు చెప్పారు కాదని? నిన్ను నువ్వు నమ్ముకో. నీకేం కావాలో ఊహించుకో, పొందబడతావు. అంటే నువ్వు నమ్మలా. నువ్వు ఎవరు? ఈ భూమి మీదకి ఎందుకు పుట్టావు? తిన్నామా, లేచినామా, ఏదో ఒక పని పోయినామా, వచ్చినామా, టీవీ చూసినామా, తిన్నామా, పడుకున్నామా? ఆ జీవితం కాదు. పిచ్చిగా సాధించి పిచ్చిగా అనుభవించడానికి పుట్టాము. ఆ సాధన ఏంది? ఈ భూమిపైన ఎందుకు పుట్టాం? భూమిపైన పుట్టామంటే కారణం ఉంది. ఆ కారణం ఏంది? ఇప్పుడు అప్పులైపోయినారు అంటారు. అప్పు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. కానీ నిన్ను పరిశోధన పెట్టిందయ్యా. కానీ నీ జీవితంలో నీ ప్రాణాలను కోల్పోలే. నిన్ను ప్రాణాలు తీలే. జీవితంలో ప్రాణాలు తీలే. ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలు ఎందుకు మిగిల్చింది? నువ్వు ఎంతైనా ఇంకా సాధించవచ్చు అనడానికి కారణం. ఇంకా ఎంతైనా సాధించుకోవచ్చు. పరిశోధనలో నువ్వు ఎక్కడైతే నిరాశ ఉంటుందో పక్కన విజయం ఉంటుంది. పక్కన ఉంది. దాంట్లో నుంచి బయటపడాలి. అప్పుడు నీ ధైర్యాన్ని పెంచుకో. భయాన్ని భయపెట్టు. ఎన్నాళ్ళు భయపడి జీవిస్తావు? భయపడి జీవిస్తే ఆ జీవితం వ్యర్థం. ఒక్కసారి ఎదుర్కోదాన్ని. జీవితం అద్భుతం ఉంటుంది. మళ్ళీ నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది. కాబట్టి ఎనీ టైం నవ్వుతూ ఉండండి. నిరాశను తీసేయండి. ఎనీ టైం మౌనం అంటే ఇప్పుడు పనికిరాని మాట్లాడుతున్నప్పుడు కొంచెం మూసేసి కొంచెం నీ మైండ్కి పనిపెట్టు. మౌనం పాటించు. అంటే మౌనం అంటే నిరాశ మౌనం కాదు, మన జీవితానికి మౌనం. కాబట్టి నవ్వుతూ జీవించండి. ఆ దుఃఖం, ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఒక నవ్వు 10 నవ్వుని తీసుకొస్తుంది. అందుకని ఎనీ టైం డబ్బు రూపంలో ఆలోచించు. నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. ప్రతి ఆలోచన డబ్బు రూపంలో చూడు. ఒక ఆడదాన్ని చూసినా, ఒక మగాడిని చూసినా కూడా డబ్బు. ఆ మెడలో ఏముంది? బంగారు ఎంత ఉంది? దానికన్నా మించి నా భార్యకి వేయాలి అనే ఆలోచన నీలో రావాలి. ఒక మగోడిని చూసినావు, ఆయన ఎన్ని ఉంగరాలు, ఎన్ని బ్యాస్లైట్లు, ఏం చేయను, దానికన్నా మించి నేను వేసుకోవాలి నా పిల్లలకి. ఇలా డబ్బు రూపాన్ని చూడు. ఆ కసి పుట్టించయ్యా. మా మైండ్కి పనిపెట్టయ్యా. ఎందుకు రాదు? ఎవరు రాదంటే ఎప్పటికీ రాదు. ఎలాగైనా సాధిస్తాను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారా లేదా? మహాపురుషులు అవుతారా లేదా? నువ్వు కృషి చేయలే, నువ్వు ఇంకేడా అయ్యేదే. నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తే ఒకరోజు విజయం ఉండదా? ఉండదా? ప్రతిరోజు ప్రయత్నించి ఒకరోజు జయం నీ ముందే. నువ్వు దాని గురించి ప్రయత్నించాలయ్యా. సాధన ఉంటే ఏదైనా సాధ్యం. నువ్వు సాధన ఉంటే నువ్వు డైలీ కృషి అనేది జరుగుతూ ఉండాలి. సాధిస్తూ పోవాలి.
ఇప్పుడు ప్రతిరోజు ప్రయత్నిస్తేనే కదా సాధనకు ఏర్పడేది. నా వల్ల అవుతుంది, అబ్బా నా వల్ల కాదంటే ఎప్పటికీ కాదు. మానవుడి వల్ల కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి సాధన అనేది సాధించాలంటే పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో ప్రతిరోజు కృషి చేయి. ఒకరోజు విజయం నీదే. ఎందుకు రాదు? 10 సార్లు ఫెయిల్ అయిపోయినాడు పిల్లోడు, అంత తోగిపోతే ఫెయిలే. 10 కాదు, ఎన్నిసార్లు అయినా వదిలేదే లేదు, నేను పాస్ అవుతానని కదా కసి పుట్టినాడంటే 10 కాదు 20 సార్లు అయినా 21 సార్లు అయినా వాడు పాస్ అయ్యి తీరాలి. అది రూల్. అది వాళ్ళు ఉన్నవాడు గొప్పవాడు బయట వస్తాడు, వారు వదిలేదు ఈసారి రాసేస్తాను రాసి పడేస్తాను. కాబట్టి ప్రయత్నిస్తూ ఉంటే అది జయం ఒకరోజు ఉంటుంది. నువ్వు ప్రయత్నించి కృషి చేయి, ఏదైనా సాధ్యమవుతుంది. ఎన్నో వీడియోలు ఇచ్చాను, వీడియోలు చూసి చేయండి. అద్భుతమైన సాధన సాధించుకోవచ్చు. అక్కడ ఏం పూజలు చేయమని నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు ఏమేమి చేయాలి అలవాట్లు మార్చుకో. వీలైతే ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. ఇంకా క్లారిటీ కావాలంటే క్లాసులు ఉన్నాయి కదా, అన్ని సిటీలో ఉన్నాయి కదా, అటెంప్ట్ చేయండి. లేదంటే వీడియోలు చూసి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ.